Hey techies, welcome to our YouTube channel Yours Tech Home. ఈ రోజు మీ అందరికి ఒక విషయం చెప్దామని మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే నేను మా ఫ్రెండ్స్ తో ట్రిప్ కి వెళ్తున్నాను. ఇదేం పెద్ద ఇంపార్టెంట్ విషయం కాదులేండి మీకు. కానీ ట్రిప్ లో మేము క్యాంపింగ్ ప్లాన్ చేస్తున్నాము. అక్కడ ఏమేమి అవసరమో అందరం ఒక్కొక్క ఐటమ్ తీసుకెళ్దాం అనుకుంటున్నాము. నేనే ఐటమ్ తీసుకెళ్తున్నాను మీకు చూపిద్దామని మీ ముందుకు వచ్చేసాను. అదేంటో చూసేద్దామా? అయితే లెట్స్ గెట్ స్టార్టెడ్. నేనేం తీసుకెళ్తున్నానంటే క్లూ మార్ట్ పోర్టబుల్ కార్ టైప్ స్టవ్ ఒకటి ఉంటే సరిపోతుందా? గ్యాస్ కూడా కావాలి కదా, అందుకే గ్యాస్ కూడా తీసుకున్నాను. వీటిని ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూసేద్దాం. దీన్ని అన్బాక్స్ చేసి ఏమేమి వచ్చాయో ఒకసారి చూసేద్దాం. ఈ బాక్స్‌ను ఓపెన్ చేసి లోపల ఏమున్నాయో చూసేద్దాము. స్టవ్ అయితే ఈ బ్యాగ్‌లో వచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, స్టవ్ ఈ బ్యాగ్‌లో ఇచ్చారు. ఈ ఆర్మ్స్‌ని అడ్జస్ట్ చేసుకొని దీన్ని యూజ్ చేసుకోవాలి. బ్యాగ్‌లో అయితే ఇంకేం లేవు. దీని క్వాలిటీ ఎలా ఉంది, ఎలా యూజ్ చేయాలనేది నెక్స్ట్ చూద్దాము. ఇంకా ఏమున్నాయో చూద్దాం. ఇంకా యూజర్ మాన్యువల్ ఉంది. ఈ స్టవ్ యొక్క క్వాలిటీ అండ్ మెటీరియల్‌ని చూసేద్దాం. మెటీరియల్ అల్యూమినియం. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ కింద ఉన్న ఫోల్డింగ్ మెటల్ ఫీట్‌ని ఇలా ఓపెన్ చేసి కింద ప్లేస్ చేయాలి. పైన ఫోల్డింగ్ యాంటీ స్లిప్ సపోర్ట్ ఆర్మ్స్ ఇవి. దీన్ని ఇలా ఓపెన్ చేయాలి. ఒకవేళ పెద్ద ప్యాన్ అలా ఉందనుకోండి, ఇది సపోర్టివ్‌గా బాగుంటుంది. ఇప్పుడు సిలిండర్‌ని స్టవ్‌తో ఎలా కనెక్ట్ చేయాలో ఒకసారి చూసేద్దాం. పైనున్న క్యాప్‌ని తీసేసి ఇలా పెట్టాలి. అయితే సిలిండర్‌కి పైన ఒక పిన్ ఉంది కదా, ఆ పిన్ని స్టవ్‌కి ఉన్న ఇక్కడ హోల్‌తో దాన్ని కనెక్ట్ చేస్తేనే గ్యాస్ అనేది కనెక్ట్ అయినట్టు. అప్పుడు ఆన్ అవుతుంది. అది కరెక్ట్‌గా ఆ హోల్‌లో పెట్టి కనెక్ట్ చేయాలి. ఇలా టర్న్ చేయాలి. టర్న్ చేసిన తర్వాత ఒకసారి లాగండి సిలిండర్‌ని. టైట్‌గా ఉంది అనంటే ఓకే, ఇప్పుడు కరెక్ట్‌గా పెట్టినట్టు. ఇప్పుడు ఇక్కడ ఇది ఫ్యూయల్‌ని అడ్జస్ట్ చేసుకోవడానికి దాన్ని ఇలా యాంటీ క్లాక్ వైస్‌లో తిప్పి ఇక్కడ ఆన్ చేస్తే ఇప్పుడు చూడండి బర్నర్ ఆన్ అయింది. ఇది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ అయితే ఈ స్టవ్ మీద మ్యాగీ చేద్దాం. మ్యాగీ ఎలా చేయాలనే ప్రాసెస్ నేనేం చెప్పట్లేదండి. ఎందుకంటే మీ అందరికీ ఎలా చేసుకోవాలో బాగా తెలుసు. మీలో ఎంతమందికి మ్యాగీ అంటే ఇష్టం? ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ చేసేయండి. ఎప్పుడైనా త్వరగా, ఈజీగా ఏమన్నా తినాలనిపించినప్పుడు అందరికీ ఫస్ట్‌గా గుర్తుకొచ్చేది మ్యాగీ. ఇంకా ట్రిప్‌లో అయితే ఎక్కడైనా తినడానికి ఏమి దొరకనప్పుడు, ఫుడ్ బాలేనప్పుడు మ్యాగీ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ కదా! ఈ స్టవ్‌లో మ్యాగీ అయితే చాలా బాగా, ఈజీగా, తొందరగా కుక్ అవుతుంది. స్టవ్‌లో ఎలా అయితే కుక్ అవుతుందో అలానే ఈ స్టవ్‌లో కూడా చాలా బాగా కుక్ అవుతుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. వేడి వేడి మ్యాగీ రెడీ. ఇప్పుడు ఈ స్టవ్ మీద సేమియా పాయసం కుక్ చేద్దాం. ఇవి కుక్ చేయడానికి రీజన్, ఈ స్టవ్ మీద కుక్ చేస్తే ఎలా కుక్ అవుతుందో మీకు చూపియడం కోసమే. ఈ స్టవ్‌ని యూజ్ చేసేటప్పుడు 5 కేజీస్ కంటే ఎక్కువ వెయిట్‌ని దీని మీద పెట్టకూడదు. దీన్ని యూజ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాలి ఖచ్చితంగా. మనం దీన్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు ట్రిప్స్‌కి అలా మనం ఎన్‌క్లోజ్డ్ ఏరియాస్‌లో అంటే టెంటులో లేదా వెహికల్స్‌లో దీన్ని అస్సలు యూజ్ చేయకూడదు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సిలిండర్‌కి, స్టవ్‌కి మధ్య ఉన్న కనెక్షన్‌ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అది లూజ్ అయ్యిందంటే సిలిండర్ మనకి ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అందుకని మనం దాన్ని టైట్‌గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ గ్యాస్ సిలిండర్ ఎన్ని సార్లు వస్తుంది అనంటే మనం యూజ్ చేసే దాన్ని బట్టి అది అయిపోతుంది. నేనైతే ఇప్పటి వరకు 2 టైమ్స్ పాయసం చేశాను. ఒకసారి మ్యాగీ చేశాను. పెసరట్ కూడా వేశాను. దాదాపు ఒక 15 దాకా వేసింటాను. ఇంకా గ్యాస్ అయితే ఉంది. కానీ ఎంత గ్యాస్ ఇంకా ఉందో నాకు అర్థం అవ్వట్లేదు. అయితే అక్కడ ఏదైనా ఇండికేషన్ లాంటిది ఉంటే బావుంటుంది అని నాకనిపిచ్చింది. చూడండి మ్యాగీ ఎంత బాగా కుక్ అయిందో. పాయసం గూడా చాలా వచ్చింది. ఇప్పుడు ఈ స్టవ్ మీద ఒకసారి పెసరట్ వేసి చూద్దాం. ఇక్కడ చూడండి నేను హాయ్ అని ట్రై చేస్తున్నాను రాయడానికి పాన్ మీద. ఇప్పుడు మనం ఎప్పుడైనా ట్రిప్‌కెళ్ళినప్పుడు అలా దోస బ్యాటర్ గానీ, పెసరట్ బ్యాటర్ గానీ ఎక్కడన్నా దొరికితే బాగా ఈజీగా పెసరట్ కానీ, దోస గానీ వేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది.
ఈ స్టవ్ మీద పెసరెట్, మ్యాగీ, పాయసం ఇలాంటివే కాదు ఏదైనా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. అయితే సర్టెన్ క్వాంటిటీ అంటే మీడియం క్వాంటిటీ తక్కువ క్వాంటిటీలో అయితే దీని మీద బాగా చేసుకోవచ్చు. స్టవ్ మీద ఎలా అయితే కుక్ అయితాయో సేమ్ ఈ చిన్న క్యాంపింగ్ స్టవ్ మీద కూడా అలానే కుక్ అయితున్నాయి. వీటి ప్రోస్ అండ్ కాన్స్ చూసేద్దాం. ప్రోస్ విషయానికి వస్తే ఈ స్టవ్ చాలా లైట్ వెయిట్‌గా ఉంది. పోర్టబుల్‌గా ఉంది కాబట్టి ఎక్కడికైనా దీన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు. దీంట్లో ఐటెమ్స్ కూడా చాలా తొందరగా కుక్ అయిపోతున్నాయి. దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. కాన్స్ విషయానికి వస్తే ఈ సిలిండర్‌లో ఎంత గ్యాస్ ఉందో అర్థం అవ్వట్లేదు. ఎంత యూజ్ చేసామో, ఎంతవరకు గ్యాస్ ఉందో మనకు అర్థం అవ్వట్లేదు. అదే ఇక్కడ ఏదైనా ఇండికేషన్ ఉంటే బావుంటుంది. అది కాక ఈ గ్యాస్ సిలిండర్‌ని ఈ స్టవ్‌తో కనెక్ట్ చేసినప్పుడు పెద్ద పెద్ద ప్యాన్స్ కానీ అలా పెట్టినప్పుడు ఇది కొంచెం బ్యాలెన్స్ అనేది మిస్ అవుతుంది. అదే ఏదైనా స్టాండ్ లాంటిది ఉంటే బావుంటుంది అనేది నాకు అనిపించింది. ఇది వర్తా కాదా అంటే ఇది చాలా వర్త్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ. అది కాక ట్రిప్స్‌కి వెళ్ళినప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. ఎక్కడంటే అక్కడ ఫుడ్ దొరకనప్పుడు చిన్న పిల్లలకి కూడా జర్నీలో ఇది బాగా యూజ్ అవుతుంది. ఫుడ్ చేసి పెట్టడానికి. మెయిన్‌గా ఏంటంటే దీని నుంచి చిన్నపిల్లల్ని దూరంగా పెట్టాలి. ఇది గ్యాస్ సిలిండర్‌కి అండ్ స్టవ్‌కి కనెక్ట్ చేసేటప్పుడు కొంచెం కరెక్ట్‌గా పెట్టకపోతే గ్యాస్ లీక్ అయ్యి ఏదైనా ప్రమాదం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని కరెక్ట్‌గా ఫిక్స్ చేసి యూజ్ చేసుకోవాలి. ఈ స్టవ్ యొక్క ప్రైస్ 499. ఈ గ్యాస్ యొక్క ప్రైస్ 229. నేను ఆఫర్లో 179కి తీసుకున్నాను. ఈ రెండు నేను అమెజాన్‌లో తీసుకున్నాను. మీరు కూడా ఈ ప్రోడక్ట్స్‌ని తీసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్‌లో చెక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యువర్స్ టెక్ హోమ్. అక్కడున్న గంటని ధనాధన్ కొట్టేయండి. మా వీడియోలు మీకు ఫటాఫట్ వచ్చేస్తాయి. లైక్, షేర్, కమెంట్. దిస్ ఇస్ హర్షిత సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ యువర్స్ టెక్ హోమ్.